పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు మనం చదువుకోబోతున్నాం. అందరూ బైబిల్ గ్రంథాలు తెరవండి. దేవుని మాటలు తదేక దీక్షతో శ్రద్ధగా వినండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా ఎలీషా నా వలన నీకు ఏమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి అంటే గడ పెట్టుకొని ఆ పాత్రలన్నిటిలోను నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని వద్ద నుండి పోయి తనను తన కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రియులారా, గత కొద్ది రోజుల నుండి లేక 3 వారాల నుండి మనము దేవుని వాక్యాన్ని క్రైస్తవ ద్రవ్యము ఉపయోగించు విధము, క్రిస్టియన్ ఫైనాన్సెస్ అండ్ హౌ టు స్పెండ్ దెమ్ ఇన్ బిబ్లికల్ వే, క్రైస్తవ ధనము బైబులు నియమ నిబంధనలతో వాటిని ఖర్చు పెట్టుట ఎలా, క్రైస్తవ ధనము దానిని బైబులు నిబంధనలతో ముడివేసి ఖర్చు పెట్టడం ఎలా, హౌ టు స్పెండ్ ద క్రిస్టియన్ మనీ ఇన్ బిబ్లికల్ వే. ఈ మాట మీరు గమనించాలి. దశమ భాగములు దేవుని సొమ్ము, ప్రథమ ఫలములు దేవుని సొమ్ము, ప్రతిష్టార్పణలు దేవుని సొమ్ము. దేవుని సొమ్ము దేవునికి ఇచ్చినప్పుడు ఆయన 30 60 100 మనకి ఇవ్వబోతున్నాడు. ఆకాశపు వాక్యంలు విప్పి పట్టజాలనంతగా
ఇవ్వబోతున్నాడు. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మన ఒడిలో కొనబోతున్నాడు. ఆయన ఎంతగా చేయబోతున్నాడు గనుక క్రైస్తవ ధనము మనము ఖర్చు పెట్టవలసిన విధి విధానాలు బైబిల్లో నేర్పిస్తున్నాయి. చూడండి, దేవుని ఆశీర్వాదం దేవుని పద్ధతిలోనే వస్తుంది. గాడ్స్ బ్లెస్సింగ్స్ విల్ కమ్ ఇన్ గాడ్స్ వే. క్రైస్తవ ధనము ఎప్పుడైతే ప్రభు కొరకు మనము ప్రభు పద్ధతిలో మనము ఇస్తామో, దేవుడు ఆయన పద్ధతిలోనే ఆయన అనుకున్నట్టుగానే మనకు అత్యధికముగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం దేవుని పద్ధతిలోనే వస్తుంది. గాడ్స్ బ్లెస్సింగ్స్ విల్ కమ్ ఇన్ గాడ్స్ వే. దేవుడే ఆయన తన మాటకు కట్టుబడి ఉండేవాడు. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ఇస్తానంటే ఇస్తాడు. అణచి కుదిలించి దిగజారునట్లుగా ఇస్తాడు. పిల్లరా, ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంతగా ఆయన మనకిస్తాడు. చరిత్రలో హిల్టన్, షెల్టన్ అనే హోటల్స్ ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హోటల్స్ దుబాయ్లో ఉన్నాయి, అబుదాబిలో నేను చూశాను, అలాగే అమెరికాలో ఉన్నాయి, కువైట్లో ఉన్నాయి, దోహా ఖతార్లో ఉన్నాయి, జర్మనీలో ఉన్నాయి, ఇంగ్లాండ్ లో ఉన్నాయి, కెనడా దేశంలో ఉన్నాయి, ఆస్ట్రేలియా దేశంలో ఉన్నాయి. ప్రపంచంలో హిల్టన్ ఇంటర్నేషనల్ అనేటువంటి హోటల్స్, నేను మొన్న ఒక పుస్తకం చదువుతున్నప్పుడు అప్పటికే 400 హోటల్స్ 40 దేశాల్లో ఉన్నాయి. ఎన్ని వందలు? 400 హోటల్స్ 40 దేశాల్లో ఉన్నాయి. మిస్టర్ షెల్టన్ అనే అతను హిల్టన్, షెల్టన్ ఇంటర్నేషనల్ హోటల్స్ కి అతను మేనేజర్, అతను ఓనర్. మీరు చదువుకున్న పిల్లలు ఇంటర్నెట్ లో కూడా వాటిని చూడొచ్చు. ఈ హిల్టన్, షెల్టన్ అనేటువంటి అతను దివాలా తీసినటువంటి వ్యక్తి. అయితే అతడు చాలా విశ్వాసి, చాలా కుమిలిపోయాడు. ఆరు బయట దేశమునకు ఎక్కడో చివరి ప్రాంతమునకు వెళ్ళి చనిపోదాం అనుకున్నాడు. దేనిలోనో దుమికి చనిపోదాం అనుకుంటాడు. లేదు, దేవుడు నాకు సహాయం చేస్తాడని ఒకవైపు తన మనస్సాక్షి చెప్తుంటే బైబిల్ పట్టుకుని వెళ్ళి ప్రార్థించాడు. కొద్ది రోజులు వాక్యం చదివి ప్రార్థించిన తర్వాత ఒక న్యూస్ పేపర్ అతని దగ్గరికి వచ్చింది. అతని గుండెలకి ఇలా హత్తుకుని వెళ్ళడం లేదు. అది కళ్ళు మూసుకుని చేతులెత్తి ప్రార్థన చేస్తున్న ఇతనికి ఆ న్యూస్ పేపర్ యొక్క అలికిడి వినబడింది. రెపరెపలాడుతూ ఉంది. ఆ శబ్దం విన్నాడు జాగ్రత్తగా. దాంట్లో పెద్ద వ్యాపారస్తులకు పిలుపు. మేము మా బ్యాంకు నుంచి మీకు పెద్ద మొత్తంలో లోన్ ఇస్తాము, మీరు వ్యాపారస్తులైతే మీరు రావచ్చని దాంట్లో ఉంది. అతను వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి చాలా మంది వ్యాపారస్తులు ఉన్నారు. అయితే మీరంతా వెళ్ళిపోండి అని చెప్పాడు ఆ బ్యాంక్ మేనేజర్. ఇతన్ని కూర్చోబెట్టి, మీరు చాలా పెద్ద వ్యాపారస్తులని విన్నాను, మంచి హోటల్స్ ఉన్నాయి, మీకు 2-3 ఉన్నాయా? ఉన్నాయి సార్. మరి ఏంటి పరిస్థితి? మీరు చాలా నష్టపోయారంట కదా, దివాలా తీసిందంట కదా వ్యాపారం అంటే. అవును సార్ అని చెప్పి, ఎక్కడో లోపం జరిగింది అంటే, ఏమీ పర్వాలేదు, నేను మీకే లోన్ ఇస్తాను, ఇలాంటి గొప్ప వ్యాపారస్తులకు మేము ఇవ్వగలిగితే మీరు అభివృద్ధి చెందుతారు, మీరు సరైన సమయానికి లోను కట్టేస్తారు. మాకు మీలాంటి వ్యాపారవేత్తలు కావాలంటే నాకు రికమెండేషన్ ఎవరు చేయరు అన్నాడు. నీకు రికమెండేషన్ నేనే చేస్తానని మేనేజర్ అతనే సంతకం పెట్టాడు.
అద్భుతంగా కొన్ని కోట్ల రూపాయలు అతని చేతికి ఇచ్చారు. ఆ యొక్క వ్యాపారం మరలా పునఃప్రారంభమైంది. చాలా అభివృద్ధి చెందాడు. కానీ అభివృద్ధి చెందిన ఆ మొదటి నెల నుండి దేవుని భాగం దేవునికి ఇవ్వడం నేర్చుకున్నాడు. ఆ తర్వాతే 40 దేశాల్లో 400 హోటల్స్ ని అతను మెయింటైన్ చేయగలిగాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచాలి. అందరూ చెప్పండి, దేవుని ఆశీర్వాదం దేవుని నియమ నిబంధనల ప్రకారంగా వస్తుంది. దేవుని ఆశీర్వాదం దేవుని మార్గం గుండానే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే కోల్గేట్ అనే కోల్గేట్ పేస్ట్ తయారు చేసే అతను పేస్ట్ కంటే ముందు సబ్బులు తయారు చేశాడు. తయారు చేస్తున్నప్పుడు న్యూయార్క్ అనే నగరంలో, అమెరికా దేశంలో న్యూయార్క్ నగరంలో 4 రకాల సబ్బులు ఉన్నాయి. అంతకుముందు ఆ ప్రాంతంలో మట్టి వ్రాసుకుని స్నానం చేసే వాళ్ళకి సబ్బులు పరిచయం చేశారు. 4 రకాల సబ్బులు ఉన్నాయి. ఇతను కోల్గేట్ అనేటువంటి తన పేరుతో, అతని పేరు విలియం కోల్గేట్. చెప్పండి, మిస్టర్ విలియం కోల్గేట్. హల్లెలూయా. అతను 5వ సబ్బు ఇంట్రొడ్యూస్ చేశాడు, పరిచయం చేశాడు. ప్రియులారా, 4 సబ్బులు వ్యాపారం జరగలేదు, ఆగిపోయింది. అన్ని ఇళ్లల్లో ఎక్కడ చూసినా కోల్గేట్ గారి సబ్బులే వాడుతున్నారు. కొన్నాళ్ళకి ఎవరో ఆలోచన చెప్పారు, టూత్ పేస్ట్ కూడా ఉంటే బాగుంటుందని. అతని పేరుతో కోల్గేట్ పేస్ట్లు, కోల్గేట్ పేరుతో బ్రష్లు, టంగ్ క్లీనర్స్, ఏమండి, అన్ని రకాల వస్తువులు అతను వ్యాపారం మొదలుపెట్టాడు. అతను చాలా ప్రార్థనాపరుడు. తండ్రి చాలా మంచి భక్తిపరుడు. తండ్రి దగ్గరే నేర్చుకున్నాడు సబ్బులు తయారు చేయడం. ఆ తర్వాత తండ్రి తల్లి సబ్బులు ఎలా తయారు చేయాలో చెప్పారు, పేస్ట్ ఎలా తయారు చేయాలో చెప్పారు. కానీ అతను 5-6 తరగతులు చదువుతున్నప్పుడు వాళ్ళు చనిపోయారు. ఇతను చిన్నవాడు కాబట్టి చాలా విషయాలు విన్నాడు. ఓహో, అలాగా ఇలాగా అన్నాడు. వాళ్ళు ఎదురుగుండా తయారు చేసి చూపించాడు. మరలా పాళ్ళు ఎలా కలపాలో మర్చిపోయాడు. కానీ వాళ్ళ పని మనిషి తల్లిదండ్రులు చనిపోయినా వీళ్ళను వదలలేదు. వీళ్ళను ప్రయోజకులుగా చేయాలనుకుంది. కనుక ఈ అన్నదమ్ములందరికీ పేస్ట్ ఎలా తయారు చేయాలో నేర్పించింది. వీళ్ళరా, అతను అభివృద్ధి అయ్యే కొలది ఏమైపోయిందంటే అన్ని బ్యాంకులు నిండిపోయినాయి. అన్ని బ్యాంకుల్లో మీ డబ్బే ఉంది. మీ డబ్బు కొంత తీసి వేరే బ్యాంకులో పెట్టుకోండి. ఇతరులు ఈ బ్యాంకుకి రావడానికి అవకాశం లేకుండా పోతుంది. మా బ్యాంకు నిండా మీ డబ్బే ఉంది అంటున్నారు. ఎందుకంత అభివృద్ధి చెందాడు అంటే అతను ముందు 10వ భాగం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఏ భాగం ఇవ్వడం మొదలుపెట్టాడు చెప్పండి? 10వ భాగం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ 10వ భాగం ఇచ్చే కొలది దేవుడు అభివృద్ధి చేస్తున్నాడు. ఎక్కడ చూసినా డబ్బే. అప్పుడు ఏం చేశాడంటే రివర్స్ చేశాడు. 90% దేవుడికి ఇవ్వడం, 10% అతను బ్యాంకులో ఉంచుకోవడం మొదలుపెట్టాడు. చప్పట్లు కొట్టండి. ప్రపంచమంతా ఈ రోజున ప్రతి పల్లెటూరులో, ప్రతి కుగ్రామములో, ప్రతి పట్టణములో, ప్రతి మెట్రోపాలిటన్ సిటీ, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల లాంటి పట్టణాల్లో, విజయవాడలో, విశాఖపట్నంలో, ఢిల్లీలో, ఇలాంటి పెద్ద పట్టణాల్లో ఎక్కడ చూసినా కోల్గేట్ పేస్ట్ ఎక్కువైపోయింది. ప్రపంచమంతా ఉంది. ఇంకెలా చెప్పుకుంటూ పోతే నేను చాలా యథార్థ గాథలు నేను చదివినవి మీకు చెప్పగలను. ఏమండి, థమ్సప్, అలాగే కోకో కోలా అనేటువంటి డ్రింక్ 2వ ప్రపంచ యుద్ధంలో పగలంతా ఎండలో యుద్ధం చేసే వాళ్ళకి, సైనికులకి నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క బాటిల్ ఉచితంగా ఇవ్వగలనా అనుకున్నాడంట. ఆ ఓనర్, కోకోకోలా ఏర్పాటు చేసిన ఓనరు, ఏమంటే కొంచెమే చిన్న కంపెనీ అది,
ఇస్రాయేల్లో ప్రారంభమైంది, అమెరికాలో వచ్చింది, ఇంగ్లాండ్కి వచ్చింది, కొన్ని దేశాల్లో ఉంది, భారతదేశాన్ని కూడా పరిచయం చేశారు. అయితే వినండి, రెండో ప్రపంచ యుద్ధంలో ఉచితంగా మన దేశాల పక్షంగా యుద్ధం చేస్తున్న సైనికులకు, ఎండలో యుద్ధం చేసే వాళ్ళకి ఒక్కొక్క డ్రింక్ నేను ఉచితంగా ఇవ్వగలనా అని ఆలోచించి ప్రార్థించారు. మెట్టుకు అతను సక్సెస్ అయిపోయాడు, దేవునికి స్తోత్రం. అందరికీ డ్రింక్స్ ఇచ్చాడు. యుద్ధం ముగిసేసరికి ప్రపంచమంతా అనేక దేశాల్లో కోకో కోలా డ్రింక్ వాళ్ళు సప్లై చేయగలిగారు. అంత మాత్రమే కాదు, దానిలో వచ్చేటువంటి డబ్బుల్లో ₹1 యూదుల మధ్య జరిగే పరిచర్యకు వాళ్ళు ఇస్తారు. దేవునికి స్తోత్రం. చాలా సార్లు నేను క్రిస్టియన్ కాన్ఫరెన్సెస్ కి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న దైవజనులు ఈ స్టోరీ చెప్పిన తర్వాత ఏం చేసేవారంటే, ఇక్కడున్న పాస్టర్లు మీ కుటుంబాలన్నీ కూడా కోకో కోలా తాగండి, అప్పుడు మీకు తెలియకుండా మీ ఇంటి ద్వారా, మీ ద్వారా ₹1 యూదుల మధ్య పరిచర్యకి వెళుతుందని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఒకసారి మోరిస్ సిరిల్లో అనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భక్తుడు, మోరిస్ సిరిల్లో, అతను హైదరాబాద్ వచ్చాడు. 97లో నేను వెళ్ళాను. అతను యేసు ప్రభువు ఎవరో తెలియలేదు ప్రపంచానికి, కానీ ప్రపంచంలో ప్రతి కుగ్రామానికి, ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి, ప్రతి కుగ్రామానికి, కుగ్రామం అంటే 15 మందే ఉంటారు. నేను ఒరిస్సాలో ఒక కుగ్రామం వెళ్తే 12 మందే ఉన్నారు. అక్కడ 12 బైబిల్ పంచిపెట్టాం. ఏంటిది ఇంత, ఇది ఒక చిన్న పేట, ఇది ఒక పొంత అని అడిగాను. అబ్బాబే ఇది హ్యామ్లెట్ అండి, ఇది కుగ్రామం అన్నారు. ఏంటి కుగ్రామంలో 12 ఇల్లా? 12, అందుకనే అది చిన్న గ్రామం, కుగ్రామం అన్నారు. గమనించండి, అలాగా ప్రతి కుగ్రామానికి కోకో కోలా తెలిసింది, కానీ ప్రతి కుగ్రామానికి నా యేసయ్య తెలియలేదని ఆయన ఉదాహరణగా వాక్యం చెప్పినప్పుడు నాకు అర్థమైంది. అంతగా ఆ యొక్క కోకో కోలా అభివృద్ధి చెందిందని. దేవునికి స్తోత్రం. ఇంతకే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, కోల్గేట్ గాని, కోకో కోలా వానర్ గాని, హిల్టన్ షెల్టన్ హోటల్ యొక్క మేనేజర్ గాని, వీళ్ళందరూ why did they give 90% of their money and they kept for themselves only 10%? అంటే 10% వాళ్ళు ఉంచుకొని 90% ఎందుకు వాళ్ళు దేవునికి ఇచ్చేశారంటే, విధవరాళ్లకు, తల్లిదండ్రులు లేని పిల్లలకు ఇవ్వమని, పేదలకు ఇవ్వమని వాళ్ళు ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, మొట్టమొదటిగా మనం చెప్పుకున్నాం, దేవాలయములో బలిపీఠము దగ్గర, దేవాలయములోను ద్వారపాలకులుగాను, ధర్మశాస్త్రోపదేశకులుగాను పనిచేసే ఆ లేవీలకు మొట్టమొదటిగా ఇవ్వాలని మనం చెప్పుకున్నాం. 2, పేదలను కటాక్షించువాడు, యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయునని రెండవదిగా మనం చెప్పుకున్నాం. పేదలకు ఇవ్వాలి. గివ్ టు ద పూర్, గివ్ టు ద పూర్ హూ కెనాట్ గివ్ యూ బ్యాక్. నీకు తిరిగి ఇవ్వలేనటువంటి నిరుపేదలకు ఇవ్వాలని మనం చెప్పుకున్నాం. గత వారం చెప్పుకున్నాం, దేవుని మందిరమునకు ఇవ్వాలి అని మనం చెప్పుకున్నాం. హల్లెలూయా. దేవుని మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కనుక మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోనండి, మీ ప్రవర్తన మార్చుకోండి. దేవుని మందిరం విషయంలో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు? మీరు విస్తారముగా విత్తారు, కొంచెమే పండింది. మీరు దుప్పటి కప్పుకుంటున్నారు, కానీ చలి ఆగడము లేదు. ఆహారము తింటున్నారు, ఆకలి తీరడము లేదు, దాహము తీరడము లేదు. మీరు సంపాదించి ఇంట్లోకి వచ్చి ఆ డబ్బులని దాస్తుంటే అవి చిల్లు సంచులో వేసినట్లుగా తరిగిపోతున్నాయి. కాబట్టి మీరు పర్వతము లెక్కండి, కొండలెక్కండి, చెట్లు నరకండి, వాటిని తీసుకుని వచ్చి నా మందిరాన్ని కడితే నేను నా మందిరమును బట్టి
సంతోషిస్తానని యెహోవా సెలవిచ్చుచున్నాడని దేవుని యొక్క వాక్యములో హగ్గయి భక్తుడు చెప్తున్నాడు. హగ్గయి రాసిన గ్రంథంలో గత వారం మనం చెప్పుకున్నాం. యెజ్రా గ్రంథంలో మనం చెప్పుకున్నాం. హల్లెలూయా. యెజ్రా గ్రంథంలో ఏమండి, ఆ కోరేషు అనేటువంటి అన్యరాజు యొక్క హృదయాన్ని దేవుడు ప్రేరేపించాడు దేవుని యొక్క మందిరము కట్టడానికి. అలాగే అతను అంటాడు, ఒక పెద్ద ఉత్తరం రాశాడు, అబ్బాయి ఇశ్రాయేలీయులారా, యెహోవా ప్రజలారా, మన దేవుడైన యెహోవా నన్ను అభిషేకించాడు. మీరు మందిరము కట్టడానికి మీరు బయలుదేరి మీ దేశానికి వెళ్ళండి. యెహోవా మందిరాన్ని కట్టించడానికి నేను బంగారము, వెండి, కావలసినంత డబ్బు, ఏమండి అవన్నీ కూడా ఇస్తానని చెప్పి దేవుడు కోరేషు హృదయాన్ని ప్రేరేపించాడు. కోరేషు నా మంద కాపరి అంటాడు. నేను అభిషేకించిన నా అభిషక్తుడు, ఐ హావ్ ఆర్డైన్డ్ హిమ్, అతన్ని అభిషేకించుకున్నాను, ప్రత్యేకపరుచుకున్నాను అని దేవుడు చెప్పాడు. అలాగే దేవుని మందిరం విషయంలో దావీదుని దేవుడు ప్రేరేపించగా దావీదు ఇచ్చాడు, సొలొమోను ఇచ్చాడు. ఏమంటే 47 సంవత్సరాలుగా ఇంచుమించుగా యెరూషలేము మందిరము కట్టబడింది. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి we have to give to God's workers of the temple. దేవుని మందిరములో ఉన్న పనివారులకు అనగా లేవీయులకు ఇవ్వాలి. రెండవది నిరుపేదలకు ఇవ్వాలి. మూడు దేవుని మందిరము కట్టుటకు మనం ఇవ్వాల్సిన వారమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్దాం. ఇప్పుడు రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనములలో ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చింది. అయ్యా 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 అని గట్టిగా అరుస్తూ వచ్చింది. అమ్మా నీకేమైంది? నేను నీకేమి చేయాలి? నా నుండి నీకేం కావాలి? నీ దగ్గరేముంది? నాతో చెప్పమన్నప్పుడు, అయ్యా ఇదిగో నా భర్త నీ శిష్యులలో ఒకడు, అతడు చచ్చిపోవడానికి ముందు నీ యందు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని మీరు ఎరుగుదురు. అయితే ఇప్పుడు ఆయన చచ్చిపోయిన తర్వాత మా అప్పుల వారు వచ్చి నా కొడుకులిద్దరిని తీసుకెళ్లిపోతున్నారయ్యా. కాబట్టి అతనికి దాసులుగా ఉండడానికి అప్పులోడు తీసుకెళ్లిపోతున్నాడు. అతను కట్టడానికి నా దగ్గర ఏమీ లేదు. అంటే నీ దగ్గర ఏముంది? మరి నూనె కుండ మాత్రమే ఉంది. ఆ రోజుల్లో లేవీయులు లేక ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఏ నూనె వాడేవారు చెప్పండి? ఒలీవా నూనె. ఈ ఓలివాస్ ఆయిల్ అనేటువంటిది చాలా ప్రశస్తమైనది, చాలా ఖరీదైనది, ఆరోగ్యకరమైనది. ఆ ఒలివ కాయలు కూడా ఉప్పులో ఊరబెట్టుకుని తింటుంటారు. సర్వరోగ నివారణి అని చెప్తారు. సర్వరోగ నివారణి, చాలా ఖరీదు అవి. అయితే ఇలాంటి ఒలీవల నూనె ఒక కుండ ఉంది. ఆ కుండ తప్ప ఇంకా ఏమీ లేదని చెప్పింది. అప్పుడు ఆయన బహుశా ప్రార్థన చేసి ఉంటాడు. ఆమెను తన పిల్లల్ని తీసుకుని ఎదరికి రమ్మని, అబ్బాయి మీరింటికి వెళ్ళి మీ చుట్టుపక్కల ఎన్ని ఇళ్లల్లో ఖాళీ కుండలో అడగగలరో అందరినీ అడగండి, ఇస్తా. ఆ నూనె తలుపేసుకుని నూనె పోయండి ఆ కుండల్లో. ఎన్ని కుండలు ఉంటే అంత మంచిదంటే మరి ఆ కుండలన్నీ నింపేశారు. ఒక కుండలో ఉన్న నూనె అన్ని కుండలు నిండిపోవడం ఎంత అద్భుతం! ఇది దైవ కార్యం. హల్లెలూయా. ఒక విధవరాలి పట్ల, తండ్రి లేని పిల్లల పట్ల దేవుని దయ అక్కడ కనబడతా ఉంది. గాడ్స్ కైండ్నెస్ టువర్డ్స్ ఏ విడో అండ్ హర్ చిల్డ్రన్. ఒక విధవరాలి పట్ల, తన పిల్లల పట్ల దేవుని దయ కనబడతా ఉంది, అద్భుతం కనబడుతుంది. హల్లెలూయా. సరే, ఇంకా కొండలు ఉంటే తీసుకురండి రా అని పంపించింది. కొండలో ఇంకా లేవని చెప్పారు. లేవన్న తర్వాత ఆ కొండలో దార ఆగిపోయింది.
అప్పుడు అయ్యగారు ఇలా జరిగిందని చెప్పింది. మీరు వెళ్ళి ఏం చేస్తారంటే ఆ కుండలన్నీ అమ్మేయండి. ఆ కుండల్లో ఉన్న నూనె అమ్మేసి ఆ కుండలు ఎవరి కుండలు వాళ్ళకి ఇచ్చేసి అప్పులన్నీ తీర్చేసి మిగతా డబ్బుతో మీరు బ్రతకండర్రా అని పంపించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే దేవుడు కలగజేసుకున్న విషయం. గాడ్స్ కంపాషన్ ఆన్ విడో అండ్ హెర్ చిల్డ్రన్. గమనించండి, దేవుని దయ విధవరాలి పట్ల, తండ్రి లేని బిడ్డల పట్ల ఉన్నది అనేటువంటి విషయం అర్థమవుతుంది. రెండవది, అద్భుతం చేశాడు. రెండవది, జీవన ఉపాధిని వారికి నేర్పించాడు. హల్లెలూయా. వాళ్ళు పేదలుగా, నిరుపేదలుగా మిగిలిపోవడం, అప్పులు సప్పులైపోయి ఏమంటే దివాలా తీయడం, వాళ్ళు దేశదిమ్మరులైపోవడం దేవునికి ఏమాత్రం ఇష్టము కాదు. మరి విధవరాలి పట్ల, తండ్రి లేని పిల్లల పట్ల దేవుని ఉద్దేశము అలాగ ఉండిన ఎడల తోటి విశ్వాసులమైన మనము వారి పట్ల ఎలా ఉండాలి అనేటువంటిది మనము నేర్చుకొనబద్దులమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. అందరూ హల్లెలూయా చెప్పండి. ఈ రిఫరెన్సులు రాసుకోవాలి. దేవుడు విధవరాలికి, తండ్రి లేని పిల్లలకు ఇవ్వమని ఆజ్ఞాపించెను అనే మాట మీరు రాసుకోవాలి. God commanded to give to the widows and the children of no father and mother. అంటే మీకు ఈజీగా ఉండడానికి చెప్తున్నాను కానీ ఆర్ఫన్స్ అని మీరు రాసుకోవచ్చు. ఆర్ఫన్స్, ORPHANS, ఆర్ఫన్స్. ఆర్ఫన్స్ అంటే తల్లిదండ్రులు లేని పిల్లలు. సెమీ ఆర్ఫన్ అంటే తండ్రి గాని తల్లి గాని లేనటువంటి పిల్లలు. సెమీ ఆర్ఫన్స్ అంటే తల్లి ఉండి తండ్రి లేకపోవచ్చు, తండ్రి ఉండి తల్లి లేకపోవచ్చు. సెమీ ఆర్ఫన్ అంటారు. ఆర్ఫన్స్ అంటే ఇద్దరూ లేనటువంటి పిల్లలు, తల్లి తండ్రి లేనటువంటి పిల్లలు. విధవరాలు అంటే విడో. గాడ్ కమాండెడ్ టు గివ్ టు ద విడోస్ అండ్ ఆర్ఫన్స్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, గాడ్ హ్యాస్ కమాండెడ్ us to give to the poor widows and to the children which do not have father and mother. కనుక తల్లిదండ్రులు లేని పిల్లలకిమ్మని ప్రభు ఆజ్ఞాపించాడు, విధవరాలకిమ్మని ప్రభు ఆజ్ఞాపించాడు. ఒకానొక టైంలో ఎంత కఠినంగా ప్రభు ఇశ్రాయేలీయులతో మాట్లాడాడు. ఈ తల్లిదండ్రులు లేని పిల్లల విషయంలో, విధవరాల విషయంలో అబద్ధాలుగా ఉండమని ఎంత కఠినంగా మాట్లాడాడో మనం గతంలో ఒకసారి చదువుకున్నాం. నిర్గమాకాండము 22:22లో చదివితే చాలా బలముగా ఆ ఆజ్ఞ కనబడుతుంది. చాలా బలముగా, ఖండితంగా, ఆ దేవునికి మోమాటం లేదు అన్నట్టుగా కనబడుతుంది. చూడండి, కమాన్. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నుండి, చూడండి, వారు ఏ విధము చేతనైనను, వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నుండి నాకు మొర్రపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొర్రను విందును, నా కోపాగ్ని రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించెదను. మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. అంటే దేవుడు ఆజ్ఞాపిస్తున్నది ఏంటంటే విధవరాలి జోలికి గాని, తల్లిదండ్రులు లేని పిల్లల జోలికి గాని పోవద్దర్రా. వాళ్ళకి మీరు సహాయమే చేయాలి గాని హాని చేయకూడదు అనేటువంటిది ఆయన తీవ్రమైన ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఫంక్షన్స్ లో విధవరాళ్ళని పిలవాలి, తల్లిదండ్రులు లేని పిల్లలను పిలవాలి. నిన్న గౌతమ్ తన పెళ్లి రోజని ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. తర్వాత కంగారు పడిపోతున్నాడు. ఏంట్రా అన్నాను.
పాస్టర్ అమ్మగారు అన్నారు, ఇక్కడ ఉండిపోండి, భోజనం పెట్టి పంపిస్తామంటే అప్పుడు ఆడ మనసులో మాట చెప్పాడు, అక్కడ విశ్వమానవ అదే రాహుల్ వృద్ధాశ్రమం ఉందండి, వాళ్ళకు 30 మందికి మా పెళ్లి రోజు సందర్భంగా మేము భోజనం పట్టుకెళ్ళి ఇస్తున్నాం, నేను త్వరగా వెళ్ళాలంటున్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి ఆలోచన ఆ బిడ్డకి రావడం చాలా సంతోషకరమైన విషయం. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు బాగా కట్నం పెట్టే వాళ్ళని పిలుస్తున్నారు, బాగా డబ్బున్న వాళ్ళని పిలుస్తున్నారు. ఇంటి పక్కనే విధవరాలుంటే చచ్చే దాని శనంతా మనకు అంటుకుంటది, దాన్ని ఎందుకు పిలవాలనుకుంటే ప్రమాదకరమే. తల్లిదండ్రులు లేని పిల్లలు ఎదురొస్తే చిచ్చి ఎదురొచ్చాడు ఏంటి అంటున్నారు, ఈ బోడి ముందు ఎదురొచ్చింది ఏంటి అంటున్నారు. ఎంత భయంకరమైన విషయం. నా ప్రభు విధానం వేరుగా ఉంటది. ఆయన తండ్రి లేని వారికి తండ్రిని, విధవరాలకి న్యాయకర్తను అంటాడు. స్తోత్రం. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీలో ఎంతమంది ఇలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారు? దేవుని అభిప్రాయమే నా అభిప్రాయం, దేవుడు ఏం చేయమంటే నేను అది చేస్తాను అన్నట్టుగా మీరున్నారా? ఏమండి, ఆలోచించవలసిన విషయం. ఈ సమయంలో యాకోబు పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదివితే ఒక ప్రాముఖ్యమైన హెచ్చరిక వ్రాయబడింది. మీరు జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాను. ఇదొక స్టోరీ, ఇదొక కథానిక, అద్భుతమైన స్టోరీ ఇక్కడ రాశాడు. చూద్దాం. నా సహోదరులారా, మహిమా స్వరూపి అయిన మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకుడి. అమ్మా, ఏ వాటం కలిగి ఉండకూడదంట? మొహమాటం అంటారు. సరైన పరిభాష వాళ్ళకి తెలియదు. మొహమాటం కాదు, మోమోటం. హల్లెలూయా. బైబిలు అచ్చ బ్రాహ్మణులు, తెలుగు పండితులు తర్జుమా చేసినటువంటి తెలుగు అక్షరమాలిక కనుక దీంట్లో నుండి నేర్చుకుంటే మీకు ఎవరో తప్పులు, రాంగ్, 0 వేస్తాను 1 వేస్తాను అనరు. హల్లెలూయా. 10కి 10 మార్కులు ఇచ్చేస్తామంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా భార్య పిన్నమ్మ కూతురు కావిడి, వాళ్ళు విశ్వబ్రాహ్మణులు కదా, ఆవిడ ముఖ్యంగా తెలుగు బాగా పాండిత్యం సంపాదించింది. లక్ష్మీ భాగవతారిణి ఆవిడ పేరు, లక్ష్మీ భాగవతారిణి. మా చిన్నత్త గారి పేరు శ్రీ రామకుమారి భాగవతారిణి. భాగవతం, భారతం, ఇంకా రామాయణం 21 రోజులు క్లాసులు చెప్తారు వీళ్ళు. తెలుగు ఉచ్చారణ బాగుంటుంది. ఆమె నన్ను చూడకముందు, హలో వదిన గారు ఎలా ఉన్నారు ఏమిటి అన్నాను నేను. చక్కగా ఆవిడ నాతో మాట్లాడుతుంది. నాతో మాట్లాడి పెట్టేసిన తర్వాత మా భర్తలకు ఫోన్ చేసిందంట. ఏంటి పాస్టర్ గారు నాతో మాట్లాడారేమో, ఆయన ఏమైనా బ్రాహ్మణ ఏంటి, ఆయన బ్రాహ్మణోడా ఏంటి అని అడిగిందట. అబ్బాయి ఆయన పాస్టర్ గారు అని చెప్పి మా మరదలు చెప్పిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆవిడికి అనుమానం తీరక నన్ను అడిగింది ఒక రోజు, ఏంటి మీరు మా బ్రాహ్మణోళ్ళ మాట్లాడుతున్నారు ఏంటి అని. యేసుప్రభు ఇంకా పెద్ద బ్రాహ్మణుడు కాబట్టి ఆయనలాగా మేము స్పష్టంగా మాట్లాడతామని చెప్పాను నేను. స్తోత్రం. అందరూ హల్లెలూయా చెప్పండి. స్పష్టంగా నేర్చుకోండి. బైబిల్లో ఏమన్నాడు ఇక్కడ? ముఖమాటం అన్నాడా, మోమాటం అన్నాడా? అమ్మా, మోమాటము లేని వారని. ఆ మాట మరలా మొదటి నుంచి చదువు. కమా. నా సహోదరులారా, మహిమా స్వరూపి అయిన మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకుడి. ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని. చూడండి, మందిరంలోకి బంగారం ఉంగరాలు పెట్టుకున్న వాళ్ళు వస్తారంట, ఉంగరం పెట్టుకోని వాళ్ళు వస్తారంట. అప్పుడు ఎలా వ్యవహరించాలో వ్రాయబడింది ఇక్కడ.
స్తోత్రం. ఆ ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు ప్రశస్త బంగారపు ఉంగరము పెట్టుకొని, ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు ప్రశస్త వస్త్రములను ధరించుకొనిన ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు, అమ్మా మీ సమాజ మందిరములోనికి మీ వచ్చినప్పుడు సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడును మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వానిని మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వానిని చూచి చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలం ముందు కూర్చుండమని చెప్పి, హలో సార్, మీరు ఇక్కడ మంచి ప్లేస్ లో కూర్చోండి, రాజదర్బార్ కుర్చీలో కూర్చోండి, మొన్నే కొత్తగా కొన్న కుర్చీలో కూర్చోండి అని చెప్పి ఆ దరిద్రునితో ఆ దరిద్రుడితోనేమో నీవక్కడ నిలువును, నువ్వు అక్కడ నిలువు, అక్కడ నిలబడు, లేక ఇక్కడ నా పాదపీఠానికి దిగువన కూర్చుండమని దిగువన కింద కూర్చోరా అని చెప్పినేడలా, ఒకవేళ చెప్పినేడలా మీ మనస్సులలో భేదము పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శన చేసిన వారగుదురు కారా, నా ప్రియ సహోదరులారా ఆలకించండి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని, ఈ మాట మీరు గమనించాలమ్మా, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపిస్తారు. మిమ్మల్ని న్యాయసభలకు ఈడ్చుచున్నవారు, ఈ న్యాయసభలకు అంటే న్యాయస్థానాలకు కోర్టులకు ఈడ్చుచున్నవారు వీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. మెట్టుకు నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారవుదురు అంటున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప స్టోరీ ఇచ్చాడో చూడండి. ఒక దేవుని మందిరము గాని, ఒక ఫంక్షన్ హాల్ గాని, లేకపోతే మన ఇల్లే గాని, మన వాకట్లో వేసినటువంటి పందిరిలో గాని, మరి చేతికి మంచి బంగారపు ఉంగరము పెట్టుకొని, ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకొని గౌరవప్రదంగా వచ్చేవాడు ఉన్నాడు అనుకోండి, నువ్వు ఇక్కడే ఉండు, ఈ మంచి కుర్చీలో కూర్చో అని అతన్ని సన్మానించి, ఒకవేళ దరిద్రుడు మురికి బట్టలు వేసుకొచ్చిన వాణ్ణి, మురికి బట్టలు వేసుకొచ్చిన వాణ్ణి, నువ్వు అక్కడే నిలబడు, లేకపోతే ఇదిగో నేను కూర్చున్న నా పీఠము దగ్గర, నా కుర్చీ దగ్గర, నా పాదముల దగ్గర దిగువను కూర్చుండు, కింద కూర్చో. ఇంగ్లీష్ లో ఆ మాట చదివాను, సిట్ ఆన్ ద ఫ్లోర్. ఒకవేళ నేల మీద కూర్చో అని నువ్వు అంటావేమో. ఆ గొప్ప దేవుని రాజ్యములో ఈ పేదవారైన వారు భాగ్యవంతులుగా దానిలో చేరాలని, విశ్వాస విషయంలో వారు అలాంటి హక్కుదారులు కావాలని వాళ్ళు పిలువబడలేదా? మీరు నిరుపేదలను ఇలాగూ మరి మీ మనస్సులో వేరే దృష్టితో చూస్తే మీరు అనవసరంగా వాళ్ళకి తీర్పు తెచ్చిన వారు అవుతున్నారు కదా. అలా చేయొద్దు నా బిడ్డలారా అని యాకోబు, యేసయ్య తమ్ముడితను, అతను చక్కటి బోధ చేస్తున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. మొదటి అధ్యాయములో ఆఖరి వచనములో ఏమన్నాడో చూడండి.
ఎదుట తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును పవిత్రమును నిష్కలంకమునైన నిష్కలంకమునైన భక్తి ఏదనగా భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి వారి పరామర్శించుటయు ఇబ్బందిలో పరామర్శించుట ఇహలోక మాలిన్యము ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుటేని తన్ను తాను కాపాడుకునుటయునే అంటున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా, మీరు ఆలోచించారా? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి అన్నప్పుడు ఇంగ్లీష్ లో డోంట్ యు నో దట్ ద గుడ్ రిలీజియన్ ఈస్ దిస్, డోంట్ యు నో గుడ్ రిలీజియన్ ఈస్ దిస్. మీకు ఇది నిజమైన మతము, మతమంటూ ఏదైనా ఉందంటే ఇది కదా అంటున్నాడు ఇంగ్లీష్ లో. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను తమ ఇబ్బందిలో పరామర్శించుట అంటాడు. ప్లస్ ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునేటియోనే అని చెప్పి దీని కంటిన్యూషను ఏమంటే దీని కొనసాగింపు 2వ అధ్యాయములు ఇందాక మనం చదువుకున్నది ఇచ్చాడన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మనం ఆలోచించవలసిన విషయం. అలాగే ఇదే భక్తుడు యాకోబు భక్తుడే ఆ 2వ అధ్యాయములో ఏం చెప్తున్నాడంటే 2వ అధ్యాయములో ఏం చెప్తున్నాడంటే 15వ వచనం, సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవరైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము. నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపడుతునని చెప్పును. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగు నమ్మడం మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? నిష్ఫలమైనది అంటే ఫలితము లేనిదని తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా, 4వదిగా ప్రభు ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, మొదటిది
లేవీయులకి ఇమ్మన్నాడు రెండవది, నిరుపేదలకి ఇమ్మన్నాడు మూడవది, మందిర నిర్మాణానికి ఇమ్మన్నాడు నాలుగవది ఇప్పుడు మనం ధ్యానిస్తున్న ప్రకారము విధవరాళ్లకు, తండ్రి లేని పిల్లలకు ఇవ్వాలని చెప్తున్నాడు. మీకున్న డబ్బులో ఈ విధవరాండ్రకు, తండ్రి లేని వారికి, తల్లి లేని వారికి డబ్బు అందకపోతే మీ నుండి దేవునికి కీడు కలుగుతున్నట్టుగానే ఉంటుంది. విధవరాళ్లకు, తండ్రి లేని వారికి మీ నుండి ధనము అందాలి. లేకపోతే దేవుని నిబంధనను మీరు మీరిన వారు అవుతారు. కనుక చాలా విషయాలు ఉన్నాయి. నేను ఇక్కడ ఒక విషయం రాసుకున్నాను. అదేంటంటే, పాత నిబంధనలో దేవునికి ఇవ్వడం గురించి, విధవరాండ్రకు ఇవ్వడం గురించి, దేవునికి ఇవ్వడం గురించి, దరిద్రులకు ఇవ్వడం గురించి 94 వచనాలు నేను చదువుకున్నాను. ఎన్ని వచనాలు? పాత నిబంధనలో 94 వచనాలు చదువుకున్నాను. క్రొత్త నిబంధనలో 24 వచనాలు చదువుకున్నాను. క్రొత్త నిబంధనలో 24, పాత నిబంధనలో 94. అంకెలు బాగున్నాయి కదా పలకడానికి. పాత నిబంధనలో ఎన్ని? 94. క్రొత్త నిబంధనలు ఎన్ని? 24. సో ఇన్ని పాత నిబంధన, క్రొత్త నిబంధనలో ఇన్ని వచనాలు ఉన్నాయి కదా. అసలు ఆర్థిక రంగంలో జాగ్రత్త వహించమని ఎన్ని వచనాలు రాయబడ్డాయంటే, ఒక దైవజనుడు రాస్తున్న విషయాన్ని గత రాత్రి చదువుకున్నాను. 2000 వచనాలు ఉన్నాయట బైబిల్లో. ఆర్థిక వ్యవస్థలో జాగ్రత్తగా ఉండమని, దేవునికి ఇచ్చే వాటి విషయంలో జాగ్రత్తగా ఉండమని 2000 వచనాలు రాయబడ్డాయంట. ఇంకొక ఆయన 2300 అని రాశాడు. ఎన్ని వేలు? 2300. ఒక ఆయన ఎన్ని అన్నాడు? 2000. ఇంకొక ఆయన ఎన్ని అన్నాడు? 2300. యేసు ప్రభు 4 సువార్తల్లో యేసు ప్రభు 39 ఉపమానాలు చెప్పాడు. 11 ఉపమానాల్లో ఆర్థిక విషయాల గురించి వ్రాశాడు, చెప్పాడు. దేవునికి స్తోత్రం. 39 ఉపమానాలు చెప్పాడు 4 సువార్తల్లో. 11 ఉపమానాల్లో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలను గురించి చెప్పాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని సొమ్ము విషయంలో మనము జాగ్రత్తగా ఉంటే మనకు అవసరమైన ధనము విషయంలో ఆయన మనలను అభివృద్ధి చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెములో నమ్మకంగా ఉంటే అధికములోనూ నమ్మకంగా ఉంటాం. కొంచెములో నమ్మకము లేకపోతే అధికమైన విషయాల్లో నమ్మకముగా ఉండలేవు. సాతానుడు కొంచెంలో నిన్ను మోసం చేశాడు కాబట్టి ఎక్కువలో కూడా మోసం చేస్తాడు. కనుక ఇచ్చు విషయంలో మనం జాగ్రత్త వహించగలిగితే ఆయన నుండి పుచ్చుకునే విషయంలో ఖచ్చితంగా ఆయన అన్యాయము చేసే దేవుడు కాడు. ఆఖరిగా ఈ విషయాన్ని బయలుపరిచేటువంటి ఒక వచనం చదువుకుందాం. హెబ్రీ 6:10. హెబ్రీ 6:10. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అబ్బా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత చక్కగా ఉందండి ఈ మాట. మీరు చేసిన
చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన న్యాయస్థుడు, సర్వశక్తుడు. సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవము. దేవుడు అబద్ధమాడుటకు నరుడు కాడు. ఆయన దేవుడే మనకు న్యాయము చేస్తాడు. కనుక మనము పరిశుద్ధులకు ఉపచారము చేయాలి. తల్లి లేని వారికి విధవరాండ్రకు మనము సహాయము చేయాలి. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు చెప్పిన చొప్పున మేము చేయడానికి మాకు సహాయం చేయండి. అనందరము 2 చేతులు పైకెత్తి ప్రభు సందులో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు చెప్పిన చొప్పున మేము చేయడానికి ఆయన కృప దయచేయండి అని ప్రభువును అడుగుదాం. 2 చేతులు పైకెత్తుదాం. ప్రభు సందులో ప్రార్థన చేద్దాం. దేవుడు పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మనలో ఏ రీతిగానూ అపవిత్రత ప్రవేశించకూడదు. మనము ఏ విషయంలోనూ డిస్క్వాలిఫై అయిపోకూడదు. ఆయన ఎదుట అపజయం పొందిన వారముగా ఉండడానికి వీల్లేదు. మనము జయము పొందాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అందరము ప్రభు సందులో 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభు యొక్క బలను మనము సమీపించబోతున్నాం. మనము ఇతరులకు ఇచ్చేవారముగా ఉండాలి గాని ఇతరులది బలవంతంగా లాక్కునే వారముగా ఉండకూడదు. దేవుని సొమ్మును దొంగిలించే వారముగా ఉండకూడదు. పరుల సొమ్మును దొంగిలించే వారముగా ఉండకూడదు. ప్రియులారా, మనము దొంగలముగా ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు. మనము ఆయన ఇచ్చేవాడు కాబట్టి మనము ఇచ్చేవారముగా, దాతృత్వము కలిగిన వారముగా, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టమని మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనలో అనేకులు ఆయనకు ఒకే దరిద్రులమైపోయాం ప్రియులరా, నష్టపోతున్నాం ప్రియులరా. అయ్యా, నీవు చెప్పిన చొప్పున చేసి నేను ధనవంతుణ్ణి కావాలి, గొప్ప వ్యక్తిని కావాలి, నీకు కీర్తి తెచ్చే విధముగా నేను పరిచర్య చేయాలి. మా చుట్టూ ఉన్న సమాజానికి మేము ఇతరులకు పెట్టేవారముగా, ఫలానా దేవుని బిడ్డలు పెట్టేవారని ఇతరులు చెప్పుకునే విధంగా మేము తయారు కావడానికి మాకు సహాయం చేయండి. విధవరాండ్ర విషయంలో, తల్లిదండ్రులు లేని పిల్లల విషయంలో మేము అన్యాయము చేయకుండా, అక్రమము చేయకుండా, సక్రమముగా నీవు నియమించిన నిబంధనను అనుసరించి మేము పనిచేసే వారముగా ఉండుటకు సహాయం చేయమని అడుగుదాం. హల్లెలూయా. అందరం 2 చేతులు పైకెత్తి ప్రభు సందులో విజ్ఞాపన చేద్దాం, మొరపెడదాం. చేతులు పైకెత్తుదాం. చేతులు పైకెత్తడం లేదంటే భయం వేస్తుందా? హల్లెలూయా. అందరము చేతులు పైకెత్తి ప్రభు సందులో ప్రార్థిద్దాం. మనలో అనేకులు లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోవాలి ప్రియులారా. కానీ మన జీవితంలో సాతాను ఏదో విధముగా అడ్డుకుంటా ఉన్నాడు, అభ్యంతరాలు పెడుతున్నాడు. ప్రభువా, అలా కాదయ్యా, నువ్వు చెప్పిన చొప్పున నేను చేసి నువ్వు సాధించమన్న అభివృద్ధి నేను సాధించాలయ్యా. నా వ్యాపారం అభివృద్ధి అవ్వాలి, నా కుటుంబం అభివృద్ధి అవ్వాలి, నా బిడ్డలు అభివృద్ధి అవ్వాలి, నా భర్త, నా భార్య, నా తల్లిదండ్రులు, నా తోబుట్టువులు. ఇదిగో యెహోవా ఆశీర్వాదము, ఐశ్వర్యం ఇచ్చినని చెప్పబడినట్లుగా అలాంటి దీవెనకు మేము పాత్రులం కావాలని ప్రభు సందులో ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేసుకుందాం. అందరం మొరపెడదాం.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మీకు వందనాలు. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. మనము దేవుని వాక్యానుసారముగా సమర్పించుకునే సమయం. సమర్పణ, సమర్పణ. నిన్ను నీవు సమర్పణ కలిగిన వ్యక్తిగా నువ్వు రుజువు చేసుకోవాలి. సమర్పణ కలిగిన స్త్రీగా, సమర్పణ కలిగిన పురుషుడుగా, సమర్పణ కలిగిన కుటుంబముగా, సంఘముగా నువ్వు నిర్ధారణ చేసుకోవాలి. హల్లెలూయా. అయ్యా దైవజనుడా, నువ్వు చెప్పిన మాటలు మాకు దేవుని వాక్యమని మేము నమ్ముతున్నాం. మీరు చెప్పినట్లుగా మేము చేయడానికి ఇష్టపడుతున్నాం. మా కొరకు ప్రార్థించండి అన్నవారు మీ కుడి చేతులు చూపించండి. మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడా, పాస్టర్ గారు, మీరు చెప్పిన వాక్యం అంతా వాస్తవం అని నేను నమ్ముతున్నాను. దాన్ని అనుసరించడానికి ఇష్టపడుతున్నాను. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అన్నట్టుగా విధవరాళ్ళకి ఇస్తాను, తల్లిదండ్రులు లేని పిల్లలకి ఇస్తాను. ఇచ్చే వ్యక్తిగా నేను ఉంటాను. సంతోషముతో ఇచ్చేవానిని దేవుడు ప్రేమిస్తాడనే మాట, ఆ వాగ్దానం నేను స్వతంత్రించుకుంటాను అన్నవాళ్ళు మీ కుడి చేతులు చూపించండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడువును, మహాపరిశుద్ధుడువును, మహాగణుడువును, మహోన్నతుడువును, నిత్య నివాసము అంటున్న మా పరలోకపు తండ్రి, ఇంతవరకు మాతో ప్రస్ఫుటముగా మాట్లాడినందుకు స్తోత్రం. విధవరాళ్లను, తల్లిదండ్రులు లేని పిల్లలను మేము చిన్న చూపు చూడడానికి వీల్లేదు. ఎవరో ధనవంతులకు ప్రభువా ప్రశస్తమైన వస్త్రములు, వెండి బంగారములు కలిగిన వారికి, గొప్పవాడికి మేము పెద్దగా మర్యాదలు చేసి, దిక్కులేని వారు, మాసిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు వేసుకొచ్చిన వారు ఒకవేళ దరిద్రులు వస్తే వారి విషయంలో మేము మోమాటము కలిగిన వాడుగా ఉండకూడదని, మోమాటము లేని వారముగానే ఉండాలని మీరు మాతో మాట్లాడారు. ప్రభువా, ఈ సమయంలో మీరు చెప్పిన చొప్పున మేము చేయడానికి మాకు సహాయం చేయండి. కృప చూపించండి, మహిమ పొందండి. ప్రభువా, నేను నా కుటుంబము, నేను నా సంఘము, నేను నా గ్రామము అలాగ నడుచుకునే కృపనివ్వండి, సహాయము చేయండి. విధవరాళ్లను, తల్లిదండ్రులు లేని పిల్లలను ఆదరించే కృపనివ్వండి. ఇదిగో ప్రభువా, మీరు చెప్పిన చొప్పున మేము చేయుటకు మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని అభిషేకించమని, మమ్మలను బలపరచమని, సామర్థ్యము కలుగు చేయమని, అలాగే బలహీనులైన ప్రతి ఒక్కరిని మీరు ముట్టి బాగు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం.